నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం 39వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సూర్యవంశీ మీనా సునీల్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. చెప్పండి, అంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. తెలంగాణలో అంతగా ప్రభావం లేని జనసేన నుంచి మీరు పోటీ చేస్తున్నారు. దీనికి కారణం మనకు కూడా ఒక అవకాశం రావాలని, మన పవన్ కూడా మన ఇక్కడ పార్టీని బలపతంగా చేయాలని, మనకు కూడా ఒక అవకాశం రావాలని మనం చేస్తున్నాం. ఇంకా దాని విధంగా ఏంటంటే యువతకు కూడా ఒక అవకాశం ఇవ్వాలంటే పవన్ వల్ల సాధ్యం అవుతుంది. దానివల్ల మనం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు అభివృద్ధి కావాలంటే మంచి మనిషి కావాలి మనకు తోడుగా. అందువలన మనం కూడా ఒక బాటలు వెళ్ళాలంటే అన్న దారిలో వెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని మనం దాంట్లోకి రావడం జరిగింది. అంటే ఇంటింటికి తిరుగుతున్నారు కదా, మీరు మీ డివిజన్ లో గమనించినటువంటి సమస్యలు ఏంటి? సమస్యలు మోరీ విషయం కానీ, రోడ్ విషయం కానీ, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, ఇలా చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దాని విధంగా మనం దాన్ని తీసుకోవడం, దాన్ని చేయడం అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి గెలిచాక బట్ని తీరుస్తానని నమ్మకం ఉందా? మరి పూర్తి నమ్మకంతో నేను మీకు అందరికి సహకారంగా ఉంటానని, వెళ్ళ మీ ఎంబట ఉంటానని ఖచ్చితంగా మాటిస్తున్నాను. ప్రతి ఇంటికి ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్ళలాగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా, పని చేస్తా అని మాటిస్తున్నాను. ప్రతి వారు కూడా మనం నమ్ముతున్నారు. ప్రతి వారు కూడా చిన్నప్పటి నుంచి ఇదే డివిజన్లో ఉన్నాం కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇదే డివిజన్ కాబట్టి, ఇక్కడనే ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ వెళ్ళన ఉంది నా వెంబటిని. సమస్యలు చాలానే చెప్పారు. మరి ఇంతకు ముందు ఉన్న కార్పొరేటర్లు సాల్వ్ చేయాలని మీరు ఎట్లా సాల్వ్ చేస్తాను అనుకుంటారు? ఇంతకుముందు అందరు మాటిచ్చారు చేస్తానని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారని కొన్ని ఏరియాలో చేస్తున్నారు, కొన్ని ఏరియాలు అవ్వట్లేదు. దానివల్ల మనం ఏంటంటే మనం ఈ గలీలో పెరిగాం, మనకి బాధ మనకు తెలుసు కాబట్టి మనం దాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళకపోతున్నాం. మన గల్లీ నుండి మనం చేసుకోవాలని చెప్పేసి మనం దిగడం జరిగింది. మనం 100% చేస్తామని అందరికి మాటిస్తున్నాం. మనం చిన్న ఆల్రెడీ మనం చేస్తూనే ఉంటాం. ప్రతి కార్యక్రమం గల్లీలో మనం చేస్తూనే ఉంటాం. దానివల్ల మనం చేస్తామని మాటిస్తున్నాం అందరికి. ఇంటింటికి తిరుగుతున్నారు కదా, మరి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రజల నుంచి చాలా బాగుంది. ఇదేంది కొత్తగా వచ్చింది మన దగ్గర, ఇది లేదు కానీ చాలా మంది అన్నారు. కానీ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కొందరికి ఓకే ఇది బాగుంది, మనం ఇక్కడ కూడా చేస్తే బాగుంది, అక్కడ ఆంధ్రలో చాలా బాగా చేస్తున్నారు, పవన్ పార్టీ బాగానే ఉంటుంది, అక్కడ ఆంధ్రాలో బాగానే చేస్తున్నారు, అది మన దగ్గర రావాలని మేము చాలా మంది కోరుకున్నామని చాలా మంది అన్నారు. మేము కొత్త చూడగానే చాలా మందిలో ఎక్సైట్మెంట్ చూస్తారు. అరే పవన్ పార్టీ ఇక్కడ కూడా ఉందా, జనసేన ఇక్కడ కూడా ఉందా, చలో మనం కూడా సపోర్ట్ ఇద్దామని చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు మనం జస్ట్ పోతే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని మనకు చాలా బాగా చూసుకుంటున్నారు. ఎన్నికలు అంటే ఎన్నికల సమయంలో నాయకులు ముందుగా డబ్బులు పంచడం అలాంటి ప్రలోభాలకు గురి చేస్తుంటారు. మరి వాటన్నిటిని మీరు ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా డబ్బులు వాళ్ళు పంచుతున్నారు, కానీ మన మంచితనంతో జనసేన పార్టీ వల్ల ఇలాంటివి కూడా ఆశించకుండా ప్రతి ఒక్కరు మనకు హెల్ప్ చేస్తానని ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఆశిస్తలేరు. డబ్బులు అయితే వాళ్ళు పంచుతారు, చాలా పంచుతారు, కానీ డబ్బుకి ఎవరు లోగట్లేరు. మన సైడ్ మన అందరూ ఉన్నారు మన తోడుగా. మీరు ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినట్టున్నారు కదా, పుట్టిన ఆడపిల్లకి 5,000 రూపాయల నగదు అని. అసలు ఏ నమ్మకంతో అది చెప్పారు? ఏ నమ్మకం అంటే మన పార్టీ ఇక్కడ లేకున్నా మనం దాన్ని పరిపూర్ణంగా చేసుకొని, మనకు పార్టీ ఇవ్వకుండా మనం ఎలాగైనా సరే మన విధంగా ఆల్రెడీ మేము చేస్తూ ఉంటాం. చిన్న సహాయాలు మేము చేస్తూ ఉంటాం, మా యూత్ నుంచి చేస్తూనే ఉంటాం. దానివల్ల మనం గెలిచినామంటే ఒక మేనమామగా, ఒక మామగా, ఒక కొడుకుగా మనం ఎవరికైనా ఒక మేనమామగా ఇద్దామని చెప్పేసి మనం మాట జరిగింది. అయితే జనసేన నుంచి ధైర్యం చేసి దిగారు, ముందుకు వచ్చారు. అవును. మరి మిగతా పార్టీల నుంచి నామినేషన్ ఉపసంహరించుకోమని అట్లాంటి ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? వచ్చినాయి సార్, వచ్చినాయి. వాళ్ళు కూడా వచ్చారు, నా దగ్గర సంబంధించారు, వచ్చారు, పంపించారు కూడా. నేను చాలా మందికి చెప్పాను నేను విత్డ్రా చేసుకోను అని. చాలా కాల్స్ వచ్చాయి, చాలా మంది అడిగారు కూడా, ఎందుకు నీకు ఇప్పుడు మన ఇక్కడ పార్టీ లేదు, మనకు అది అవసరమా, మన దాంట్లో ఉండిపోమని చాలా మంది అన్నారు. కానీ మనం జనసేన పార్టీ అనేది చిన్న పార్టీ కాదు. ఇన్ ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతుంది మనకి ఈ పార్టీ. ఈ పార్టీని ఇప్పుడు మనం పట్టుకొని ఉంటే ఎప్పటికైనా పైకి వస్తాము. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ మనకు మంచి పార్టీ, అందుకే మనం ఇంట్లోనే ఉన్నాం. మనకు సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా విన్ అవుతున్నాం, తీసుకొని రాగలుగుతున్నాం గల్లీలో. అంటే మిగతా ప్రధాన పార్టీలన్నీ చాలా బలంగా ప్రచారం చేస్తున్నాయి. మరి వారి పోటీని మీరు ఎట్లా తట్టుకుంటారు? ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలని ఒక కారణం చెప్పండి. కారణం ఏంటంటే నేను ఒక గల్లీ పిల్లగాని, గల్లీ మనిషిని కాబట్టి ప్రతి ఒక్క నమ్మకం నా పైన వాళ్ళకు ఉంది. పవన్ అన్న ఆశీస్సులు కూడా మన మీద ఉన్నాయి కాబట్టి, గల్లీ ఆశీస్సులతో పాటు పవన్ అన్న సపోర్ట్ కూడా మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం విన్ అవుతామని ఒక నమ్మకం ఉంది మనకు. ఓకే, గెలిచాక మీరు ఏమేమైతే చేయాలనుకుంటున్నారో ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తారు, ఎలాంటి నమ్మకం ఇస్తారు? గెలిచాక నేను ఖచ్చితంగా ఇవి చేసి తీరుతానని ఎట్లాంటి హామీ ఇస్తారు? ఖచ్చితంగా నేను గెలిచాక ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్లీలో మోరీలు, రోడ్లు, ఫస్ట్ మా గల్లీలో రోడ్ క్లీన్ లేదు. ఇప్పటికీ దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది రోడ్ రాక మన గల్లీలో. చాలా మంది మా గల్లీలో నేను ఉండే వాడలోనే
గల్లీలోనే రోడ్స్ బయలు లేవు, ప్రతి ఒక్క రోడ్డు మోరీలు ప్లస్ స్ట్రీట్ లైట్లు, కొందరికి పింఛన్లు లేవు. అవి ఖచ్చితంగా నేను చేయించుకుంటా. నా తరఫు నుంచి ఒక ఇద్దరిని పెట్టుకొని ప్రతి గల్లీ ఇంటికి పంపించి ప్రతి సమస్యని తెలుసుకొని దాన్ని క్లియర్ చేస్తాను నా తరఫు నుంచి. ఇది మాత్రం నేను హామీ ఇస్తున్నాను. ప్రతి 39 డివిజన్లో ఉన్న ప్రతి ఇంటికి వీక్లీ ఒక్కసారన్నా నా మనిషిని పంపిస్తాను, ఏందో తెలుసుకోమంటాను. ఎట్లాగో మా యూత్ ఉంటే ప్రతిసారి పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని దాన్ని పరిష్కారం ఎట్లా చేయాలో మేము చేస్తాము. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా ఒకటే, నా ఉద్దేశంగా నన్ను ఇన్ని రోజులుగా ఆదరించారు, ప్రతి పనికి నాతో ఉన్నారు, ప్రతి గల్లీలో ఏది ఉన్నా నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు మాటిస్తున్నాను, నన్ను గెలిపించండి, మీకు ప్రతి వేళ మీ ఎంబట ఉంటాను, మిమ్మల్ని ఏది ఉన్నా నేను చూసుకుంటానని మీకు కోరుకుంటున్నాను. నా పేరు సూర్యవంశి సునీల్ మీనా, 39 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. జనసేన పార్టీ నుండి క్లాస్ గుర్తుకి మన ఓటు. అందరూ నన్ను భారీ మేరతో గెలిపించగలరు అని కోరుకుంటూ జై జనసేన.